హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈ వీడియోలో ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. క్లీన్ చేసి కుక్ చేసుకున్న రొయ్యల్ని 1 కప్ తీసుకున్నాను. రొయ్యల్ని నేను ఇలా ఆవిరి పట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. సో నేను ఇలా డైరెక్ట్గా చూపిస్తున్నాను. ప్రీవియస్ ఒక వీడియోలో చెప్పాను గోంగూర బిర్యానీ ప్రాన్స్ కొబ్బరి పాలు చేసినప్పుడు ఇలా స్టోర్ చేసుకుంటాను. ఏం లేదు, క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఒక కడాయిలో వేసుకొని ఉప్పు పసుపు కారం వేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. రొయ్యల నుంచి వాటర్ వస్తుంది, ఆ వాటర్తోనే ఇవి కుక్ అయిపోతాయి. ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు. ఇవి కంప్లీట్గా చల్లారాక ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈ రొయ్యల్ని 1 వీక్ స్టోర్ చేసుకుంటే చాలు. ఎక్కువ రోజులు స్టోర్ చేసిన టేస్ట్ మారిపోతుంది, పాడైపోతాయి. ఎక్కువ క్వాంటిటీలో రొయ్యలు తీసుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకొని అప్పుడప్పుడు ఫ్రై చేస్తూ ఉంటాను. అందుకని మీకు ఇలా డైరెక్ట్గా చూపిస్తున్నాను. మీకు క్లీనింగ్ ప్రాసెస్, దీన్ని ఎలా ఆవిరి పట్టుకోవాలి, ఎలా కుక్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు వీడియో కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. వీడియోని షేర్ చేస్తాను. ఇలా చేసుకుంటే అసలు నీచు వాసనే రాదు. మీ దగ్గర క్లీన్ చేసిన పచ్చి రొయ్యలు ఉంటే కనుక నేను చెప్పిన ప్రాసెస్లో ఉప్పు పసుపు కారం వేసి కుక్ చేసి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ని కూడా సోక్ చేసుకుందాము. 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మెజర్మెంట్స్ అన్ని గ్రామ్స్లో కాకుండా కప్పు మెజర్మెంట్స్ చెప్తాను, అప్పుడైతే ఈజీగా అర్థమవుతుంది కదా. 1 కప్ కుక్ చేసుకున్న రొయ్యలకి 1.5 కప్ బాస్మతి రైస్ తీసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకొని రైస్ మునిగేంత వాటర్ యాడ్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ రెండు కాసేపు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు బిర్యానీకి కావాల్సినవన్నీ కట్ చేసుకుందాం. పుదీనా ఇంకా కొత్తిమీర ఈ రెండు నేను చెప్పిన మెజర్మెంట్స్కి 1 హ్యాండ్ ఫుల్గా తీసుకుంటే చాలు. బిర్యానీలోకి కాడలతో పాటు కాకుండా ఇలా ఆకులు మాత్రమే తుంచుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇలా పుదీనా ఆకులన్నీ తుంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ పుదీనా క్లీన్ చేస్తున్నాను. ఆకులో ఉన్న డస్ట్ ఇసుక అలాంటివి ఏమి లేకుండా నీట్గా 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీరని కూడా క్లీన్ చేసుకుందాము. కొత్తిమీరని కట్ చేయకుండా ముందు ఇలా కాడలతో పాటు క్లీన్ చేసుకున్నాక కట్ చేసుకుంటే ఫ్లేవర్ పోకుండా అలానే ఉంటుంది. ఏ లీఫీ వెజిటేబుల్స్ అయినా సరే ముందు క్లీన్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. బిర్యానీలోకి కాబట్టి ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటే కళ్ళు మామూలుగా మండవు. ఉల్లిపాయలని కాసేపు నీళ్ళల్లో ఉంచితే కళ్ళు మండవంటారు, కానీ ఏం చేస్తాం, మా చిన్నోడు అసలే నాకు కొద్దిగా టైం ఇస్తాడు. ఆ గ్యాప్లో వంటంతా ఫినిష్ చేసేయాలి. ఏం చేస్తాం చెప్పండి, తప్పదిక అట్లా కానివ్వాలంతే. ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకున్నాక పచ్చిమిర్చిని కూడా ఓకే ముక్కలు కట్ చేయవసరం లేదు, మధ్యలో ఘాట్లు పెట్టుకుంటే చాలు. బిర్యానీ చేసుకోవడానికి మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సగం బ్రౌన్ ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతా దానిలో ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి 1 కప్ రొయ్యలు కూడా వేసి ఆయిల్లో ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటో పేస్ట్, 2 స్పూన్స్ బిర్యానీ మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, స్పైసీకి తగ్గట్టు కారం, రొయ్యల్లో ఆల్రెడీ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. చిటికెడు పసుపు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, క్లీన్ చేసుకున్నాం కదా పుదీనా కొత్తిమీర, అందులో సగం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటో పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ ఫ్రెష్ పెరుగు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ లోపు మనం రైస్ని కుక్ చేసుకుందాము. ఇంకో స్టవ్ మీద రైస్ ఫ్రీగా కుక్ అయ్యేలాగా గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, హోల్ బిర్యానీ మసాలా, కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని నీళ్ళు ఇలా మరిగించుకోవాలి. ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ 1/2 టీ స్పూన్ నెయ్యి కూడా వేసి రైస్ని 70% కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మెతుకుని తీసుకొని ఇలా ప్రెస్ చేయంగానే సగానికి బ్రేక్ అవ్వాలి, అప్పుడు 70% కుక్ అయినట్టు. ఇప్పుడు ఈ రైస్లో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి పక్కనే కుక్ అవుతున్న ప్రాన్స్లో వేసుకోవాలి. ఇలా జల్లెడ గరిటెతో తీసుకొని వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా వేస్తున్నప్పుడు మీకు టైం పడుతుంది అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి, లేదు ఫాస్ట్గా వేసుకుంటే కనుక లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి దాని మీద ముందే తీసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని ఫైనల్గా ఈ రైస్ మీద 2-3 స్పూన్స్ నెయ్యి కూడా వేసి మూత పెట్టేసి దమ్ పెట్టుకోవాలి. గ్లాస్ లిడ్ ఉంటే కనుక హోల్ని కూడా క్లోజ్ చేసి పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 8 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే సర్వ్ చేసుకోకుండా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత సర్వ్ చేసుకోండి, అప్పుడే రైస్ బ్రేక్ అవ్వకుండా బాగుంటుంది. అంతేనండి, సింపుల్గా ఇలా ప్రాన్స్ బిర్యానీ చేసి పెట్టండి.
రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటుంది. నమ్మరు మీరు, అంత బావుంటుంది. రొయ్యలు తక్కువేసి, రైస్ ఎక్కువేసి చేసినా రైస్‌లో ఫ్లేవర్ అస్సలుండదు. అంత బాగోదు. నేను చెప్పిన మెజర్‌మెంట్స్ ఫాలో అయ్యి చేయండి. చాలా బావుంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్‌లోనే ఉంటుంది. వీడియో నచ్చిందా? లైక్ చేయండి మరి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.